12 ఏళ్ల పసిపాప పైన జరిగిన దాడిని ఈ ప్రభుత్వం సీరియస్‌గా పరిగణలోకి తీసుకొని నిందితుడిని ఇమ్మీడియేట్‌లీ అరెస్ట్ చేసినాం. ఆ బాధిత ఏదైతే అమ్మాయి ఉందో ఆ బాలికకు నిమ్స్‌లో అధునాతమైన వైద్యాన్ని అందించి ఎలాంటి ఖర్చు లేకుండా ఆ కుటుంబానికి న్యాయం చేసి ఇవాళ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. బీఆర్ఎస్, బీజేపీ నాయకులారా చిల్లర వేషాలు మానుకోండి. ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలపై ఎక్కడ దాడులు జరిగినాయి కానీ మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ఎప్పుడు కూడా కఠినమైన భద్రతను ఈ రాష్ట్రంలో ఇస్తూ ఉంది. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు మహిళలను అడ్డు పెట్టుకొని ఇవాళ రాజకీయం చేయడం అనేది చాలా సిగ్గుచేటు. మిస్టర్ హరీష్ రావు కావచ్చు, బీజేపీ నాయకులకు మేము సవాల్ ఇస్తూ ఉన్నాం. మీ హయాంలో ఇన్ని రకాల ఇదే పక్కన ఉన్నటువంటి జూబ్లీహిల్స్లో రేపు జరిగితే దిక్కు దివానా లేదు. ఇవాళ అడుగడుగున ఉన్నటువంటి డ్రగ్స్ను ప్రోత్సహించింది మీరు, అత్యాచారాలను ప్రోత్సహించింది మీరు, హత్యల్ని ప్రోత్సహించింది మీరు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత హత్యలు లేని, అత్యాచారాలు లేని రాష్ట్రాన్ని నిర్మించాలనేదే ముఖ్యమంత్రి గారి ఆలోచన. డ్రగ్స్ లేని రాష్ట్రాన్ని నిర్మించాలనేది మా ముఖ్యమంత్రి గారి ఆలోచన. మహిళల్ని అడ్డు పెట్టుకొని ఎక్కడ జరిగితే అక్కడ సంఘటనల దగ్గరికి వెళ్ళి ఈ చిల్లర ఫోజులు ఇచ్చి ఈ లత్కూర్ రాజకీయాలు మానుకోవాలని బీఆర్ఎస్, బీజేపీ నాయకులకు మేము హితవు పలుకుతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో మహిళల భద్రతకు పెద్దపీట వేసినాం. డ్రగ్స్ నిర్మూలన చేసి అత్యంత ప్రతి సెంటర్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి అధునాతమైన షీ టీంలు ఏర్పాటు చేసినట్టు ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దక్కింది. బీజేపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారనంటే ఇక్కడ కాంగ్రెస్ అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్ అని చెప్పేసి నిందితుడిని దాచిపెట్టే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. సిగ్గుండాల బీజేపీ నాయకులకు. మహిళల దగ్గర దారుణాన్ని కొడిగడితే కూడా కులాలను వెతికి తీయడం అనేది వాళ్ళకు సిగ్గుచేటు. మేము ఎక్కడ కూడా కులాలకు మధ్య ఎవడైనా తప్పు చేసిన వాడు చట్టానికి ఎవడు కూడా చట్టం నుంచి తప్పించుకోవద్దు, సరైన శిక్షలు పడాలనేది మా ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇక్కడ కులాలు, మతాలు, ప్రాంతాలను తీసుకురావాల్సిన ఉంటుంది. మహిళలకు జరిగిన అన్యాయాన్ని ఈ ప్రభుత్వం చూస్తుంది తప్ప వేరే కోణంలో చూడట్లేదు. దయచేసి ఎవడు అంతా ఈ కేసులో ఎంతటి వాడైనా కూడా కఠినంగా శిక్షించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి ఈ ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుంది. ఆల్రెడీ మా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు నిమ్స్కి వెళ్ళి బాధితుల్ని పరామర్శించడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా మా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటా ఉంది. దయచేసి బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఇలాంటి లత్కూర్ రాజకీయాలు మానుకోవాలని ఇతో పలుకుతా ఉన్నారు. ఎవడైనా కావచ్చు, ఎవడైనా కూడా చట్టానికి అతీతుడు కాడు. చట్టం అందరికీ సమానమే. ఈ దారుణంలో ఎవడు ఉన్నా కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం శిక్షిస్తుందా. పోలీసులు కూడా న్యాయపరంగా శిక్షించబోతా ఉన్నారు. ఆల్రెడీ ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మహిళలకు, ఆ మహిళకు ఏదైతే దారుణం జరిగిన మహిళ బాలికకు ఇవాళ ఖమ్మం నుంచి ఇక్కడ ఉన్నటువంటి నిమ్స్లో ఇవాళ నిమ్స్ డైరెక్టర్ గారు కూడా మాట్లాడారు. అమ్మాయికి ఎప్పటికెప్పటికి అధునాతమైన వైద్యాన్ని అందిస్తా ఉన్నాం. నిమ్స్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. నిమ్స్ డాక్టర్లు అధునాతమైన వైద్యాన్ని అందిస్తున్నా కూడా బీఆర్ఎస్ నాయకులు అక్కడ ఉన్నటువంటి వైద్యం సరిగ్గా లేదని మాట్లాడితే చాలా సిగ్గుచేటిది. మహిళల భద్రతకు పెద్దపీట వేసే ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు నిన్ననే మొన్న చూశారు. ఇవాళ 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరు చేయడానికి, ఇవాళ మహిళలకు బస్సులు ఇచ్చి, రైస్ మిల్లులు ఇచ్చి, పెట్రోల్ బంకులు ఇచ్చి మహిళల్ని కోటీశ్వర్లు చేయడానికి, మహిళలు తన శక్తి మీద తాను నిలబడే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు మహిళలకు పెద్దపీట వేస్తూ ఉన్నారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా మహిళా శక్తి కోసం ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. దయచేసి ఇలాంటి దారుణాలు జరిగినప్పుడు, ఇలాంటి అనుకోకుండా జరిగినప్పుడు ఇలాంటి దగ్గర మీరు దయచేసి శవ రాజకీయాలు కానీ ఈ అత్యాచార రాజకీయాలు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు మానుకోవాలని హెచ్చరిస్తా ఉన్నారు. మీ ప్రభుత్వం ఈ బాధితురాలకు ఎలా బాధితురాలికి తగిన అధునాతమైన వైద్యంతో పాటు ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం. ఈ దారుణానికి ఒడిగట్టిన వాడిని ఎంతడైనా కూడా కఠినంగా శిక్షిస్తాం. కఠిన శిక్ష వేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వాడికి జీవిత ఖైదు పడే విధంగా పోలీసులు తగిన చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఈ మహిళల భద్రతా అంశంలో ముఖ్యమంత్రి గారు మీకు కూడా చెప్తా ఉన్నారు, మహిళల జోలికి వస్తే వదిలిపెట్టే రకం కాదు. మహిళలు ఇంకేదైనా కూడా వేరే విషయం కానీ మహిళల జోలికి వస్తే, మహిళలపై కన్నెత్తి ఎవడైనా చూసినా కూడా వాణి ఎట్లా అంటే తాట తీసే టైప్. ముఖ్యమంత్రి గారు దయచేసి, ముఖ్యమంత్రి గారికి నిజాయితీ అదే దయచేసి ఈ రాష్ట్రంలో అత్యాచారాలు లేని రాష్ట్రాన్ని నిర్మించబోతా ఉన్నాం. ఆ ప్రక్రియ జరుగుతూ ఉంది.